ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని ప్రత్యక్షతలో మరో దినం. ఓ మధ్యస్థాయి పట్టణంలో చిన్న క్రైస్తవ చర్చి ఉండేది. చర్చి సభ్యులు మొత్తం 20 నుంచి 25 మంది మాత్రమే ఉండేవాళ్ళు. వారిలో కార్యదర్శి, పాస్టరు, సహాయకుడు, పిల్లలు, టీచర్లు ఉండేవాళ్ళు. దాదాపు 40,000 మంది ఉన్న ఆ పట్టణంలో ప్రతి ఆదివారం చర్చికి వచ్చే వారి సంఖ్య మాత్రం ఎంతో తక్కువగా ఉంది. పక్కన ఉన్న బస్టాండు, మార్కెట్టు, కాలేజీలు మొదలైన చోట్ల చాలామంది ఉన్నా వారు అందరూ దేవుని ప్రేమను వినవలసిన వారే. అయితే ఈ చర్చిలో ఒక యువకుడు రంజిత్ ప్రతిరోజు ఉదయం ఇంట్లోనే దేవునితో సంభాషిస్తూ ప్రార్థిస్తుంటాడు. ప్రభువా, ఈ పట్టణంలో ఇంకా నీ వాక్యం వినని వారెందరో ఉన్నారు, కానీ చర్చిలో వారు చాలా కొద్దిమంది. నిజంగా నీ పని కోసం అనేకులను నడిపించవా అని ప్రార్థించేవాడు. అయితే దాని ప్రభావం ఏ విధంగా ఉందంటే, రంజిత్ మరి ఒక స్థానిక యువత మీద ఒక సర్వే టీంని మొదలుపెట్టి, ఆ సర్వే టీం పేరు బర్త్ బార్ అని మొదలుపెట్టి మరి వారిని యాక్టివ్గా పాల్గొనేలాగా చేశాడు. మరి పిల్లలు ఆడుకునే ప్రాంగణంలో కాలేజీ క్యాంపస్ దగ్గరికి వెళ్ళి చిన్న సర్వేను నిర్వహించారు. మీరు ఎవరిని పూజిస్తున్నారు అని అడిగి మరి దాని నుంచి మరి దృష్టిని క్రీస్తు ప్రేమ వైపు తిప్పేందుకు చిన్న సంభాషణను జరిపారు. ఈ ప్రయత్నం వల్ల ఒక స్టూడెంట్ సుధా అనే ఆమె ఈ సర్వేతో ఆకర్షితురాలయ్యి నేను మీతో చర్చిలో బైబిల్ స్టడీ క్లాస్ నిర్వహించుకోవాలనుకుంటున్నాను అని అంది. అలా చెప్పిన వెంటనే పిల్లలు ఆటల తర్వాత చిన్న గ్రూప్ బైబిల్ అకాడమీ ప్రారంభమైంది. పెరిగిన ముగ్గురుతో పాటు ఈ యాక్టివిటీల ద్వారా మొదటి నెలలోనే సుమారు 150 మంది యువత ఆకర్షితులయ్యారు. వారిలో ముగ్గురు హృదయాంతర భావోద్వాలు క్రీస్తుతో కలిసి మరి బాప్తిసాన్ని పొందిన వారుగా ఉన్నారు. చూడండి, రంజిత్ ప్రార్థన దేవుని గుండెలో మన పని జరిగించింది. మరి అతను చేసిన ఒక సాహసమైన యాక్టివిటీ అనేది ప్రార్థన తర్వాత ఒక్క చిన్న అడుగు వేసిన ఆత్మ కొరతను మరి కలపడంలో, మరి ఆత్మల కొలతను తీర్చడంలో మరి సహాయపడింది. సేవకుల వృద్ధి వారిని ప్రభు ఉపయోగించడానికి సిద్ధపాటును మార్చడంగా జరిగింది. అయితే మనం చూసినప్పుడు కోత విస్తారంగా ఉన్నది, అనగా మన చుట్టుపక్కల మార్చుకునేవారు ఎందరో ఉన్నారని దాని అర్థం. పనివారు తక్కువగా ఉన్నారు అంటే మనమంతా చిన్న పనివారుగా ఉన్నాము. ప్రభు సన్నిధిలో మనం పనిచేస్తున్నాం అనుకుంటున్నప్పటికీ మనము చాలా తక్కువ మందిగా ఉన్నామని మనం గ్రహించుకోవాలి. దేవుని సహాయం కోరుతూ వాటిని